పరమందున్న తండ్రి నా దేవుని మహిమార్థమై మన ప్రభును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నీతి నివసించే రాబో లోకమును అను మా ఛానల్ను వీక్షిస్తున్నటువంటి వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనమును సమర్పిస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, మన ఈ ఛానల్ ద్వారాగా అనేక సత్యాలను క్లుప్తంగా మరియు అర్థవంతంగా మీకు తెలియజేయాలని, దానిలో భాగంగా మొదటగా మనము పునరుత్థానానికి వచ్చేటువంటి అంశాన్ని మనము పరిపూర్ణంగా గ్రహించాలని మొదటి భాగంలో మనం మాట్లాడుకోవడం జరిగింది. ప్రపంచ క్రైస్తవుల యొక్క నిరీక్షణకు మూలము పునరుత్థానమని, పునరుత్థానం గురించినటువంటి పూర్తి అవగాహన ప్రతి క్రైస్తవుడు పొందవలసి ఉందనే సంగతిని మీకు తెలియపరుస్తూ ఈ పునరుత్థానం గురించినటువంటి అంశాన్ని మీతో చర్చించడానికి పూనుకొని దాని గురించినటువంటి సవివరణ సత్య సంబంధంగా వాక్యానుసారంగా మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో మరి ఈ అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది. పునరుత్థానం అంటే ఏమిటి, పునరుత్థానం అంటే ఏమిటి అని మనం వాక్యం నుంచి తెలుసుకోవాలనుకున్నప్పుడు, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో ఆ విధంగానే మనం కూడా చనిపోయిన ఆదాము మొదలుకొని చనిపోయిన వారందరూ ప్రభు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ప్రభు యేసుక్రీస్తు యొక్క శబ్దంతో అందరము సమాధుల్లో ఉండి లెగటమే పునరుత్థానం అనేటువంటి సత్యాన్ని మనము వాక్యం నుండి తెలుసుకోవాల్సిన వారం విన్నాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాలని మనం చూసినట్లయితే, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వస్తున్నది, ఆ కాలమున ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు అనేటువంటి వాక్యము మనకు కనపడుతూ ఉంటది. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు యొక్క రాకడలో ఆయన శబ్దం ద్వారాగా మనము యేసుక్రీస్తు ఏ విధంగా అయితే సమాధి నుంచి తిరిగి లేచాడో ఆ విధంగా మనం కూడా తిరిగి లేవడమే పునరుత్థానమనే సంగతిని బైబిల్ మనకి స్పష్టంగా బోధిస్తుంది. ఇదే విషయాన్ని దానియేలు గారు కూడా దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో వివరించడం మనం చూస్తూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ చూసినప్పుడు, దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వల్ల లేపుతాడు అనే సంగతిని మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. సో కాబట్టి చనిపోయిన మనందరము తిరిగి లేవాల్సిన ఆవశ్యకత ఉంది. దాన్నే పునరుత్థానం అంటున్నాము. మరి పునరుత్థానం అంటే ఏంటి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించటం మూలంగా మనము మరింత భయభక్తులు కలిగి దేవుని యెడల భయభక్తులు కలిగి జీవించేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ జీవితం ఇచ్చిన దేవుడు లెక్క అడగక మానవుడు. ఈ జీవితం ఇచ్చిన దేవుడు ప్రతి ఒక్కరిని, చనిపోయిన వారిని ప్రతి ఒక్కరిని తిరిగి లేపి పునరుత్థానాన్ని మనకిచ్చి మనల్ని ఎక్కడగా ఉన్నాయన్న సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే గనక దేవుని భయభక్తులు కలిగి జీవిస్తామనే సంగతినే, దేవుని భయభక్తులు కలిగి జీవించాలని ఎవరు చెప్పవసరం లేదు. పునరుత్థానం గురించి మనకు అర్థమైనప్పుడు దేవుని భయభక్తులు కలిగి జీవించాలనే విషయాన్ని మనకు ఎవరు చెప్పవసరం లేదు. ఆ పునరుత్థానం దృష్టిలో పెట్టుకొని, మన నిరీక్షణకు సంబంధించిన ఆ పునరుత్థానం దృష్టిలో పెట్టుకొని మనం దేవునికి విశ్వాసం కలిగి దేవునికి ఇష్టలుగా జీవించేటువంటి అలాంటి భాగ్యాన్ని మనందరం సంపాదించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే చనిపోయిన వ్యక్తి మరో లోకంలో ఉంటాడు, మరొక ప్రదేశంలో ఉంటాడు అనేటువంటి ఈ పునరుత్థానాన్ని అర్థం కాని వాళ్ళు చెప్పేటువంటి అనేక విషయాల్ని మనం తర్వాత భాగాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. పునరుత్థానం అంటే యేసుక్రీస్తు ఏ విధంగా సమాధి నుంచి తిరిగి లేచాడో మనం కూడా సమాధి నుంచి తిరిగి లేవటమే పునరుత్థానం అనే సత్యాన్ని వాక్య పిల్లలు మీరందరూ గ్రహించాలని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు.